అక్కయ్య అక్కయ్య ఏం చూస్తున్నారు మీరు ట్యాబ్ లో? నేను కూడా చూస్తున్నా, నాకు కూడా కావాలి ట్యాబ్ ప్లీజ్. అరే అక్కయ్య నేను కూడా చూస్తా అక్కయ్య ట్యాబ్ లో ప్లీజ్, నాకు బోర్ కొడుతుంది. తమ్ముడు నువ్వు ట్యాబ్ చూడొద్దు, ఏబిసిడీలు నేర్చుకోవాలి పో. నేను ఏబిసిడీలు నేర్చుకున్నా అక్కయ్య, ఎప్పుడు మీలాగా అనుకుంటా, నాకు వచ్చు ఏబిసిడీలు. చెప్పు చెప్పురా మొద్దు ఫెలో. ఏ బి డి సి సి ఓకే సి చెప్తున్నా, సి డి ఈ తర్వాత ఏమొస్తుంది? ఎఫ్ వస్తుంది. తెలియదాక నేర్చుకోలేరు మీరు. ఎఫ్ జెడ్ అయిపోయింది, వచ్చేసి ఇచ్చే ట్యాబ్. నేను చెప్పి ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ ఇచ్చే ఇప్పుడన్నా. ట్యాబ్ ఏమొద్దు, ట్యాబ్ ఏమంటే ఏబిసిడీలు చెప్పమంటున్నారు. ప్లీజ్ నేను ఆంటీతో చెప్తా ఇప్పుడు చూడు. పడేమ్మా డ్రమ్ము పడే, నా చెయ్యి వాయే, నా చెయ్యి ఇరిగిపోయమ్మా, నా చెయ్యి ఇరిగిపోయే. ఎందుకు అట్లా పట్టవు? ఏం రా 5 కిలోలు అనుకుంటున్నావు రా? నీ బరువు 50 కిలోలు వేసుకొని పడుతున్నావు నా మీద. నా చెయ్యిని అతికిపోయారా? నువ్వు కొట్టకుండా మాట్లాడు. ఆంటీ కొడుతులే, నాకు కోపం వస్తుంది ఆంటీ. అరే గుర్తొక్కరా, నా చెయ్యి ఇరిగిపోతుంది. నీ గుమ్మడికాయ ఎంత ఉంది నీ నెత్తి? అరే ఏడవకుండా ఎప్పుడా నీ బాధ ఏందో? అరే అర్థం అవుతలేదు ఏంటిరా? అరే నీకు మాటలు వచ్చు కదరా, మంచిగా చెప్పు. ట్యాబ్ ఇస్తలేరు ఆంటీ, నాకు ఏబిసిడీలు చెప్పమంటారు. నేను ఏబిసిడీలు చెప్తానేమో ఏమి ఇస్తలేరు వాళ్ళు నాకు. ఎవరు వాళ్ళు? అక్కే వాళ్ళు. ఏబిసిడీలు చెప్పిండట కదనే. చెప్పు. ఏ బి సి డి ఈ ఎఫ్ జెడ్. అదేం చెప్పుడురా ఏబిసిడి? ఏందిరా అది? చెప్పురా చెప్పు. ఆంటీ మీరు చెప్పండి అండి, మీరు చెప్పండి. అవు కరెక్టే చెప్పిండు. అమ్మో నాకు ఏబిసిడి రావు. చూడు కరెక్టే చెప్పిన. ఇచ్చే ఏబిసిడి జెడ్, ఇచ్చే ట్యాబు. అరే అరే తింటా. అరే చెప్పేది నీకేరా? తింటావురా? అరే నీకేరా? అరే గుండుగా నీకేరా చెప్పేది? అప్పటి నుండి ఏడుస్తుంటే వలుకుతలేవు. అన్నం తింటావా లేదా? నేను అన్నం తినను అంటే, నేను అన్నం తినను. మరి ఏం తింటావు? సెర్లాకే నాకు కావాలి, సెర్లాకే. నీకు సెర్లాక వదిలేండి, దున్నపోతులాగా ఉన్నావు. నీకు సెర్లాక వదిలేసి ఇల్లు నువ్వే తినేటట్టున్నావు. నీకు కూడా సెర్లాక వదిలేండి. పిల్లలు దమ్ దమ్ చేసిరు. ఒక దిక్కడ పిల్లలు నాకు దమ్ దమ్ చేస్తున్నారు అంటే అఖిల్ షూస్ అన్ని ఇట్లా పడేసిండు. ఏం చేస్తున్నావు? ఓవర్ షూజులు అనుకుని పడేస్తున్నావు నువ్వు. లేకపోతే ఏంది షూజులు ఇట్లా పడేసేది? మంచిగా జమాయించుకుందామని లేదా? అయితే షూజులు పడేస్తావా? ఆ షూస్ ఎంత పెద్దగా ఉందన్న, మొహం అంత ఉంది అది. నీ చెప్పులు చూసుకుని ఎప్పుడైనా ఎట్లున్నాయో? మొత్తం షూరాక్ల మొత్తం అవే నిండిపోయినాయి. నా ఇష్టం సార్, నా షూజులు ఏదైనా పెట్టుకుంటా, నీకెందుకు? తీసి బయట పడి, లేకపోతే ఏదో ఒకటి చెయ్యి. స్వామి కర్రా ఇది చూడు. అగారో షూ క్రియేట్ స్టోరేజ్ బాక్స్ ఎంత స్ట్రాంగ్ ఉందో. ప్లాస్టిక్ వచ్చేసి హార్డ్ గా ఉంటది, డోర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ డోర్ ఉంటది, అండ్ మొత్తం బాడీ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంటది. ఇట్లే రాదు, దీన్ని అసెంబుల్ చేయాలి. ఎట్లా అసెంబుల్ చేయాలో నేను చూపిస్తా చూడు. ఇది వచ్చేసి ప్యాక్ ఆఫ్ 8 అన్నమాట. దీంట్లో మనకి 8 మ్యాగ్నెటిక్ డోర్స్ వస్తాయి, 16 సైడ్ ప్యానెల్స్ వస్తాయి, ఇంకా 16 అప్ అండ్ డౌన్ ఫోల్డబుల్ ప్యానెల్స్ కూడా వస్తాయి.
అప్ అండ్ డౌన్ ఫోల్డబుల్ ప్యానెల్స్, ఇంకా సైడ్ ప్యానెల్స్ అండ్ మ్యాగ్నెటిక్ డోర్స్, ఇవన్నీ మంచిగా మాన్యువల్ బుక్ లో చూసుకుంటా మనము అరేంజ్ చేస్తే ఈ షూ క్రేట్ బాక్స్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్ గా ఉందో. దీంట్లో మనం షూస్, హీల్సే కాదు, బుక్ స్టోర్ చేసుకోవచ్చు, యాక్సెసరీస్ స్టోర్ చేసుకోవచ్చు, ఇంకా చాలా స్టోర్ చేసుకోవచ్చు. సూపర్ జమాయించినావు కదా, బాగా తెలివి ఉంది నీకు. వావ్ ఎంత బాగుందో. మంచి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినావు. మీకు గనక ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి కొనుక్కోండి. ఆంటీ ఆంటీ చెప్పరా ఆంటీ వినండి ఆంటీ, అరే చెప్పరా. మీకు ఒకటి ఇంపార్టెంట్ అడగాల. చెప్పు. అడగాల ఆంటీ, ఇంపార్టెంట్. అడుగు. పక్కా నిజం చెప్పాలి. నిజమే చెప్తా. ప్రామిస్. ప్రామిస్. ప్రామిస్ కాదు, ఏందో చెప్పు. మీకు మీకు ముక్కులు ఎలిపెట్టుకొని తినే అలవాటు ఉందా? బాగుంటది ఆంటీ, తినండి ఆంటీ. పోరా అక్కడ పో. ఇగో ఇగో ఆంటీ ఇగో. అరే ముక్కులు ఎలిపెట్టినావురా. అరే ముక్కులు ఎలిపెట్టుకుంటావురా. అరే మీరు ఇవ్వండి ఇవ్వండి, ముక్కులు ఎలిపెట్టుకుంటారు. అరే ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. కావాలా కావాలా? తమ్ముడు ఎంటికల్ మంచిగా నీట్గా పెట్టుకో. ఏ ఇగో ఈ చాక్లెట్ నీకు. చాక్లెట్ అంట అక్కియా, చాక్లెట్ తీసుకోండి. ఇది నీకు, ఇది నీకు. గమ్మున తినండి, కొట్లాడకండి, సరేనా? తినండి మీరు తినండి. చాక్లెట్ తినవా? చాక్లెట్ అంటే నాకు ఇష్టం కదా అక్కయ్య, అందుకే. మీరు తింటలేరా చాక్లెట్? ఇచ్చేయండి, మీ కూడా నేనే తింటా. అక్కయ్య చాక్లెట్ తినేస్తున్నావా అక్కయ్య నువ్వు? నాకు మరి తమ్ముడు అట్లా చూడకు తమ్ముడు, ప్లీజ్ రా. అక్కయ్య చాక్లెట్ ఇవ్వచ్చు కదా అక్కయ్య. అక్కయ్య నువ్వని ఇవ్వచ్చు కదా అక్కయ్య, పెద్ద అక్కయ్య ఇస్తలేదు. ప్లీజ్ తమ్ముని కోసం అక్కయ్య. ప్లీజ్ అట్లా చూడకురా. ఆల్రెడీ నువ్వు తినేసినావు నీ చాక్లెట్. నువ్వు తిన్నావు కదరా, నువ్వు ఇచ్చినా మాకు. అక్కయ్య అక్కయ్య కొంచెం ప్లీజ్ అక్కయ్య, ప్లీజ్ అక్కయ్య. అక్కయ్య నువ్వని ఇవ్వచ్చు. తమ్ముడి మీద అసలు ప్రేమనే లేదు మీకైతే. నేను దుంకుతా బిల్లి మీదకి, దుంకుతా నేను, దుంకుతా బిల్లి మీదకి, నేను దుంకుతా. లేకపోతే చాక్లెట్ ఇవ్వకుండా తినేసి మీరైతే. మీరు బేడకి వెళ్ళిపోండి, నేను ఆంటీ దగ్గర కొత్త. ఆంటీ వేరే ఛానల్ పెట్టొచ్చు కదా ఆంటీ. నువ్వు మీద మీద పడకురా అట్లా, దూరం పడు. వేరే ఛానల్ పెట్టండి ఆంటీ. అరే వేరే ఛానల్ పెట్టండి ఆంటీ ప్లీజ్. బొమ్మలు పెట్టండి, కార్టూన్ చేంజ్ చేయండి అంటే ఛానల్. అరే ఈ సినిమా పెట్టినా సినిమా చూడు. అంటే ఛానల్ చేంజ్ చేయండి ఆంటీ. అరే ఇంకోసారి నా మీద చేయి వేసినావు అనుకో, టోంగలు కొడతా. పోరన్నాడు ఏం చేంజ్ చేయనండి. అల్లం, బెల్లం, నిమ్మకాయ, కాకరకాయ, దొండకాయ, బెండకాయ, కరెంటు పోవాలి, జల్లికాయ. నిమ్మకాయ ఎందుకు తెచ్చినావురా? ఏం చేస్తున్నావురా? ఏం లేదు ఆంటీ, ఏం లేదు. నిమ్మకాయతో ఆడుకుంటారు. నేను జ్యూస్ ఆంటీ, జ్యూస్ చేస్తారా మీరు? చూసా, సరే. అగో మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఏం లేదంటే జ్యూస్ ఆంటీ, చెప్పినా కదంటీ. జ్యూస్ చేసుకొని ఎక్క ఆంటీ ఇది. నిజం చెప్పురా, నిమ్మకాయ ఎందుకు పట్టుకున్నారా చేతిలా? అరే కరెక్ట్ టైంలో కరెంట్ పోయింది, అయినా ఈ టైంలో కరెంట్ పోదు. మ్యాంగో 8 పీసెస్ ఉన్నాయి, కొట్లాడకుండా తినండి. ఆగు నేను చెప్తా. 4 పీసెస్ నీకు, 4 పీసెస్ నీకు, సరేనా? అయ్యో తమ్ముడు నువ్వేం తింటావు మరి? నేను మిడిల్ పీస్ తింటా. 4 పీస్ నీకు, 4 పీస్ నీకు, మిడిల్ పీస్ నేను. అందులో ఎందుకట్లయితుంది? 4 పీస్ నీకు, 4 పీస్ నీకు, నాకేమో పెద్ద పీస్. అరే అట్లెందుకు అవుతుంది? మిడిల్ పీస్ నేను తిన్నా, నాకు మిడిల్ పీస్ కావాలి.
అక్కయ్య మన ముగ్గురిట్లో ఎవరు చిన్న అక్కయ్య? నేనే కదా అక్క, చిన్నోను కాబట్టి నాకు పీస్ ఇవ్వాలి కదా అక్కయ్య, నేను తీసుకుంటా పీస్. ఎవరు పెద్ద ముగ్గురిట్లా? నేను కదా, నేను తీసుకోవాలా? ఎవరు క్యూట్ ముగ్గురిట్లా, అందుకనే నేను పెద్ద పీస్ తీసుకుంటా. అంటే నేను క్యూట్ లేనా అక్కయ్య? నేను క్యూట్ లేనా? చెప్పక్కయ్య, నేను క్యూట్ లేనా? ఎందుకు కొడుతున్నావ్? ఎందుకు క్యూట్ లేనా అక్కయ్య? క్యూట్ అంటే చూడక్కయ్య, నేను క్యూట్ లేనా? అరే ఎందుకు అంటున్నావే? చెప్పక్కయ్య. నువ్వు క్యూట్ ఎందుకన్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకంటే క్యూట్ కాబట్టి. అరే ఎందుకన్నావు? మంచి ప్లాన్ వేసినావురా బెట్టే. పీస్ బాగుంది అక్కయ్య. అగో నిన్నే చూస్తుంది కోపంగా. కొట్లాడుకో, కొట్లాడు. పీస్ బాగుంది అక్కయ్య, మీరు తినండి, నేను వస్తా. ఈ గుడుగాడు మన ఇద్దరిని కొట్లాడలో పెట్టి పెద్ద పీస్ తీసుకుండు. ఏం తిందామకి అయితే? ఏముంది ఇప్పుడు, ఇవే తినాలి, తిను. ఆంటీ ఏమో కుక్ చేస్తున్నారు. పప్పు బజ్జీలు చేస్తున్నా. ఇంకా ఇదేది? అది తొక్కు. చొక్క స్మెల్ వస్తుంది ఆంటీ. మంచి స్మెల్ వస్తుంది కదా. అవ్వా, నేను బాంబు ఇచ్చిన స్మెల్ వస్తుంది. ఈ ఇద్దరు పిల్లలు నయ్యం, వాడైతే దమ్ము దమ్ము చేస్తున్నాడు నన్ను అయితే. ఇలా మమ్మీ ఎప్పుడు వస్తుందో ఏమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కూడా అంటుంది కామెంట్ చేయండి అని. కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. ఓకే గైస్, బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా మమ్మీ ఎప్పుడు వస్తుందేమో గైస్.